తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భవతారిణి ధ్యానపీఠం దగ్గర ఉన్నానండి. మహామాయ ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానంలో ఉన్నాను. ఇక్కడ విశేషంగా మనకు తెలుసు ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య పూజ కావచ్చు, అలాగే పర్వదినాల్లో జరిగేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో బాగుంటాయి. అమ్మవారు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోందండి. ఎంతో చక్కగా జరిగేటువంటి పూజా విధానాన్ని చూడటానికి, అలాగే అమ్మ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అవి వినడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను రావడం, మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవటం, ఇది యథావిధిగా కొనసాగుతుంది. చాలామంది కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అవి ఇప్పుడు అమ్మ ముందు ఉంచుదాము, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మ గారు కాలజ్ఞానం రాశారు. ఆ కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు ఉంటాయమ్మా. ప్రతిదీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని జరుగుతుంటే అసలు ఎలా చెప్పగలిగారబ్బా అనే ఆశ్చర్యం కూడా అందరికీ అనిపిస్తుంది. ఇందులో భాగంగా కలికాలంలో, అంటే రాబోతున్నటువంటి కాలంలో దేవతలు రోధిస్తారు అనే ఒక మాట ఉంది. అంటే అర్థం ఏంటమ్మా రోధించడం అంటే? ఏ విషయంలో, ఎందుకు, ఎవరి వల్ల? ఖచ్చితంగా అమ్మా. ఇందులో ఏంటంటే స్వామి ఇలా కూడా చెప్పాడు, ఇంకా దేవతలకు అందరికీ శక్తి కూడా తగ్గిపోతుంది గుళ్ళల్లో. తిరుపతిలో కూడా స్వామికి శక్తి తగ్గిపోయి తిరుపతిలో ఎవ్వరూ లేకుండా అయిపోతుంది అని కూడా చెప్పారు. చాలా రకాలుగా చెప్పారు అన్నమాట. దానికి కారణం ఏంటంటే స్వామి సాక్షాత్తుగా హరిహరుల అంశం, ప్రధానంగా నారాయణ అంశం. అట్లా స్వామి పుట్టింది ఈ కలికాలంలో. ఏంటంటే మనకు వేదవ్యాసుడు ఎన్నో పుస్తకాలు ఇవన్నీ అందించారు జ్ఞానాన్ని. అయితే చాలా జ్ఞానం ఏంటంటే కొంత అంతరించిపోయింది. ఇది కొందరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సంపూర్ణమైన గ్రంథాలు మనకి ఇప్పుడు లేవమ్మా. కొన్ని బ్రిటిష్ వాళ్ళు తారుమారు చేశారు. చాలా విషయాలు ఉన్నాయి. ఇట్లాంటివి జరిగినందుకు ఇంకా కొన్ని విషయాలు స్వామి కాలజ్ఞానంగా ఏమి జరగబోతున్నది కలికాలంలో తెలిపారనమాట. ఆ దాంట్లో అమ్మ భద్రకాళి ఆయనకు కలికాలంలో ఎలాంటి మార్పులు జరుగుతాయని చెప్తా ఉంటుంటే ఈయన స్వామి రాశారు. అయితే దేవతలు రోధిస్తారు ఎందుకు అని చెప్పారంటే కలికాలంలో మానవులు దేవతల పట్ల ఒక విగ్రహము అనే భావన తప్ప భగవంతుడనే భావన తగ్గిపోతూ ఉంటుంటుంది. ఇప్పుడు భక్త కన్నప్పుకున్న భక్తి మనం చూస్తూ ఉంటుంటే ఎంత ఇదిగా అయిపోయింది. ఎంత పైకి ఆడంబరంగా చేసిన ఎంతమందిని చూస్తాను కదా. పూజ అంటే 10 నిమిషాల్లో అయిపోవాలి. దేవుడికి ఒక బొట్టు పెట్టిన, అలంకరణ చేసిన, అభిషేకం చేసిన రఫ్గా చేసేస్తారు. నిజంగా మనం అలా మొహం కడుకొని మన అలా దుస్తులు కట్టుకోగలుగుతామా? అలా బొట్టు పెట్టుకుంటామా? నిజంగా అక్కడ భగవంతుడు అనేది ఉంటే కనుక ఆ భావనతో చేస్తాం. ఎందుకంటే ఒకసారి కంచి పరమాచార్య స్వామి శాలిగ్రామ శిలాభిషేకం చేసేటప్పుడు గబగబా చేసేసి ఒక భక్తుడు అలా పెడుతున్నాడంట. అరే స్వామిరా మెల్లగా మెత్తగా తొడుగు, స్వామికి తగులుతుంది, మెత్తగా అద్దాలి అని చెప్పారంట. అంటే భావన ఎట్లా ఉండాలి మనకి, స్వయంగా ఉండాలి అట్లా. అందుకని చెప్పి కలికాలంలో రకరకాల దోషాలు నేను చెప్పాను కదా. వస్తుశుద్ధి లేకుండా అయిపోతుంది. వెలిగించే దీపం చర్మ మాంసాలతోటి చేసినదే. తర్వాత అగరబత్తి అని వెలిగిస్తాం. ఇందులో చాలా విషయాలు వస్తాయి చెప్తున్నాను. వెదురు పుల్లతో చేసిన అగరబత్తి ఎప్పుడు కూడా వెలిగించొద్దు. వెదురు సాక్షాత్తుగా లక్ష్మీదేవి. వెదురుని కాలిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది మామూలుగా. అయితే ఈ వెదురు పుల్ల వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి కీడు చేసిన వాళ్ళము పూజలో అపవిత్రం చేసినట్టే. సాంబ్రాణి మనము నిప్పులు చేసి వేయాలి, లేదా కోన్స్ అట్లాంటివి దొరుకుతుంది. ఈ పుల్ల లేనిదే చేయాలి, వెదురు పుల్ల లేనిది. ఇది ఒక లోపం. దీపారాధన ఇది. తర్వాత ముఖ్యమైన దేవతలకు అభిషేకం, పాలాభిషేకం భగవంతుడికి చాలా పవిత్రమైనది. ఈ కాలంలో మీరు చూసుకొని 190 మంది పెద్ద పెద్ద ఆలయాలలో కూడా దేశవాళీ గోవులు లేవు. అంతటా జెర్సీ ఆవులు. జెర్సీ ఆవు పూతన ఎవరైతే ఉందో ఆమె వంశస్థులు. మహిషాసుడి వంశస్థు మొత్తం గేదెలు. ఈ ఆవు పాలతోటి మటుకే భగవంతుడికి అభిషేకం చేస్తే శక్తి పెరుగుతూ ఉంటుంది. సాక్షాత్తుగా పంచామృతాలు అక్కడి నుంచే పుడతాయి. అమృత శక్తి ప్రతినిత్యం దేవతకి పొందాలి. ఇప్పుడు ఒక విగ్రహాన్ని మనం మంత్రయుక్తంగా ప్రతిష్ఠ చేసుకుంటే దానికి ఒక స్థాయి శక్తి ఉంటుంది. రోజు జపం చేసి జపార్పణ దేవుడికి వదలాలి. అది ఒక దేవతా శక్తి ఉంటుంది. అభిషేకంలో పాలాభిషేకం ఖచ్చితంగా ఉండాలి. పాలు నివేదన ఉండాలి. దేవతకి ఏ దాంట్లోనైనా అమృతం పెట్టాలి దేవతలకు నివేదన. అట్లాంటిది ఇప్పుడు మనం చూసుకుంటేమో ప్యాకెట్ కొంటారు. అది ఎన్ని రకాల కల్తీ పాలో ఏ పాలో తెలియదు. చాలా ఆలయాలలో చూస్తాను. ఇది మార్పు రావాలి, చాలా దోషం. ప్యాకెట్ తోటి చేసేస్తారు.
దేవత కట్ చేసి ప్యాకెట్ తో పోస్తారు కదా. అట్లాంటి దేవతలకు శక్తి తగ్గిపోతూ ఉంటుంటుంది. దీంట్లో తిట్టుకున్నా ఏమనుకున్నా ఏదనుకున్నా కన్ను తెరవాలి, కన్ను మూసుకుపోయింది చాలా మందికి. ఖచ్చితంగా అందులో రాగి పాత్రలో వేసి పోసి చేయొద్దు పాలు, ఎందుకంటే కళ్ళుతో అభిషేకం చేసిన ఫలితం వస్తుంది అంటారు. ఎందుకంటే అందులో కెమికల్ రియాక్షన్ కూడా వేరుగా జరుగుతుంది. తీర్థంగా తీసుకుంటాం కదా, విషం అవుతుంది. అట్లా మంచి వెండి చెంబులో, లేకపోతే స్టీల్ చెంబు వాడినా పర్వాలేదు, మట్టి మూకుడు వాడినా పాలు మటుకు మీకు అభిషేకం చేయకున్నా పర్వాలేదు. ఖచ్చితంగా దేశవాళీ గోవులు ఎక్కడ ఉన్నాయో మీరు స్వయంగా పోయి చూసి తీసుకొని దొరికితే జీవితంలో ఒక్కరోజు అట్లాంటి ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసినా చాలు. జీవితాన్ని మొత్తానికి లేదా సంవత్సరం మొత్తానికి తృప్తి చెందండి. రాబోయే కార్తీక మాసం, శ్రావణ మాసం శివుడికి చాలా అభిషేకాలు జరుగుతూ ఉంటుంటాయి. ఇలాంటి పదార్థాలతో చేయకండి, దేవతల శక్తి నశించిపోతూ ఉంటుంటుంది. ఆ పాపము కూడా మీ ఖాతాలో పడుతుంది. ఇట్లా ద్రవ్యలోపం. అప్పుడు మరి భగవంతుడు ఎందుకు ఏడవడు చెప్పమ్మా? అందుకే రోధిస్తారు. శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కష్టంతో ఒక మంచి నువ్వు ఒక గొప్ప భక్తురాలు, శివయ్య అంటే చాలా ప్రాణం ఇష్టం, మీ దగ్గర శివాలయం ఉన్నది, వెళ్ళేసి శివయ్య నాకు ఈ కష్టం వచ్చింది, ఇంత నీ భక్తురాల్ని, ఇంత కదా, ఇంత నీ నాదు వేడుకుంటున్నాను చేస్తున్నాను, నువ్వు ఉండి కూడా నాకు ఎందుకు రక్షించలేకపోతున్నావు స్వామి, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నా మనస్ఫూర్తిగా, నాకు తెలుసు అంటే నీ మాట స్వామి వింటాడు. స్వామి ఉండదు నిజం, నువ్వు మొక్కేది నిజం. కాకపోతే స్వామికి అందులోంచి వచ్చి ఇచ్చే శక్తి లేదు. అప్పుడు స్వామి రోధిస్తాడు, నేను కాపాడలేకపోతున్నానే అని చెప్పేసేసి. హోమం చేస్తాము. చాలా మందికి నేను చెప్తే కోపాలు వస్తాయి. సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాల్సిందే. వాళ్ళు కనీసం ఒకసారైనా బయట ఎక్కడా తినొద్దు, వేద మంత్రాలు చదివే వాళ్ళు హోటళ్ళల్లో వాటిలలో. తర్వాత ఏంటంటే హోమగుండం కట్టేటప్పుడు ముఖ్యంగా దేవత రావాలంటే గోమయం, ఆవు పేడతో అలికి ఉండాలి. ఎక్కడ ఏ దాంట్లలో నేను చూస్తే ఆవు పేడతో అలకరు. ఆవు పేడ అలికి అక్కడ ముగ్గేస్తేనే దేవత వస్తుంది. అది మన వేదాలలోనే ఉంది, దాంట్లో సందేహం లేదు, వెతికి చూసుకోవచ్చు. అక్కడ గోమయంతో అలకరు. తర్వాత ఆవు నెయ్యితో హవిస్సులు ఇవ్వరు. ఏ నెయ్యి పడితే ఆ నెయ్యి తెచ్చేస్తారు. అందరూ ఏంటంటే ఒకదానికి డబ్బులు లేకున్నా పర్వాలేదు, మీరు నిజంగా ఇంత నెయ్యి ఇట్లాంటివి తెచ్చుకోగలిగితేనే. ఎందుకంటే దక్షిణలమ్మ ఒక్కొక్క హోమానికి, చండీ హోమం చేయించుకోవాలంటే భయం వేస్తుంది. ఒక్కొక్కసారి హోమాలు చేయించుకోవాలంటే రేట్లు ఎలా ఉన్నాయంటే లక్షల్లో ఉన్నాయి. సామాన్యుడు చేయించుకోవాలంటే భయపడతారు. ఇంత సంబారాలు తీసుకుంటున్నాం, ఎన్ని దక్షిణలు తీసుకుంటాం, దాని బదులు 4,000 1 కిలో నెయ్యి తీసుకునేసి, సమిదలు తోలుతోటి తీసుకురావద్దు. ఇంద్రుడికి ఇచ్చిన శాపంలో, అహల్యాదేవి వల్ల వచ్చిన శాపంలో 5గురికి పంచారు. గోమాత, వృక్షము, స్త్రీ, నదికి. అందులో చెట్టు బెరడులో ఆ శాపం ఉంటుంది. బెరడుతోటి వెయ్యొద్దు. కొంచెం కష్టమైన నీకు 10 హోమాలు చేసే చోట ఒకటే హోమం ఒకటేసారి చేయండి. అన్ని వస్తువులు శుద్ధిగా తెచ్చి పెట్టుకునేసి చేస్తే కనుక ఆ యజ్ఞం భగవంతుడికి ఖచ్చితంగా అందుతుంది, ఫలితం ఉంటుంది. యజ్ఞ హవ్యవాహనుడు కూడా ఏడవడు. ఇప్పుడు ప్రతి దేవత ఏడుస్తున్నట్టే ఇట్లా మనం చేసే పనుల వల్ల. మనం భక్తి పూజ నేను ఎంతో చేస్తా అంటున్నాము, నా కోరికలు నెరవేర్చలేదు, నాకే ఎందుకు ఈ కష్టం అంటారు. ఎన్ని లోపాలతోటి చేస్తున్నాం. ఇన్ని శుద్ధి ఉండాలి. మాలలు తెచ్చినా మొత్తం నీళ్ళలో కడగండి, మాల వేయకున్నా పర్వాలేదు నన్ను అడిగితే. లేదంటే సత్యం, ఈ మధ్య ఒకటి వట్టివేళ్ళ మాలలు వస్తున్నాయి, చాలా విశేషం. అది వేసుకుంటే చాలా సంతోషం. నేను చాలా కాలం బాధపడ్డాను, ఎట్లా ఈ మాల వేయకుండా దేవుడికి ఉండాల్సి వస్తుంది, కానీ మాలలు లేవేందని గత 5 సంవత్సరాలుగా బాధపడుతున్నాను. అనుకోకుండా నాకు బాగా ఇష్టమైన రూపంలో శివేదే చిదంబరం నటరాజస్వామి, తిరువాయూరు త్యాగరాజస్వామి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ వట్టివేళ్ళ మాల ఇచ్చారు నాకు. ఇది వెయ్యొచ్చానంటే అవును, మాలలు లేనప్పుడు ఇది వెయ్యొచ్చు అని అన్నారు. నిజమే కదా, ఇది అని చెప్పేసి అప్పటి నుంచి మన ఆలయాల్లో కూడా మాలలన్నీ నేనే తయారు చేసుకుంటా. లేని పక్షంలో ఆ మాల వేస్తాను. అలా ద్రవ్యశుద్ధి, మనశ్శుద్ధి ఇవన్నీ కావాలి. ఇది మనం పాటించాలమ్మా ఖచ్చితంగా. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం.